ఓటింగ్ అయితే కౌంట్ అయితే జరిగిపోయిందంట. ఓట్ కౌంట్ అనేది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చారని. బట్ ఇది యాజ్ ఆఫ్ నో మనకు వచ్చిన ట్రస్టెడ్ బజ్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను. ఇది కూడా మిస్డ్ కాల్స్ ని మాత్రం ఓటింగ్ అయితే కంప్లీట్ చేసంట. మిస్డ్ కాల్ ఓట్స్ ఇంకా హాట్స్టార్ ఓట్స్ అయితే ఉన్నాయంట. సో ఈ మిస్డ్ కాల్ ఓట్స్ లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి తనుజ గారు 1% లీడ్ తో ఉన్నారంట. మరి ఫస్ట్ పొజిషన్ లో మనకు వచ్చిన బజ్. మరి దీన్ని నేను నమ్మాలా నమ్మకూడదు నాకు కూడా తెలియట్లేదు. సో అందుకే నేను కన్ఫర్మ్ గా చెప్పట్లేదు. సెకండ్ పొజిషన్ లో 1% తేడాతో కళ్యాణ్ గారు ఉన్నారంట. థర్డ్ పొజిషన్ లో డిమోన్ గారు, ఫోర్త్ పొజిషన్ లో ఇమాన్యుయల్ గారు, ఫిఫ్త్ పొజిషన్ సంజన గారు ఉన్నారు. యాజ్ పర్ ఆర్డర్ మనకి ఇమాన్యుయల్ గారు ఫోర్త్ పొజిషన్ బయటకు వస్తారు, ఫిఫ్త్ పొజిషన్ సంజయ్ గారు బయటకు వస్తారు. టాప్ 3 కరెక్ట్గానే ఉన్నారు. బట్ ఇది ఏమో నాకు అంతగా నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే ఏమో చెప్పలేం కదా, లాస్ట్ మినిట్ ఒక ఏదైనా జరగచ్చు. అట్ ది సేమ్ టైం జియో హాట్స్టార్ ఓట్స్ని కూడా కౌంట్ చేస్తారు. సో అది వరకు సండే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ జరుగుతుంది. సో జియో హాట్స్టార్ మిస్డ్ కాల్ ఓట్స్ ఈ రెండు కౌంట్ చేసి టోటల్గా ఏ కంటెస్టెంట్కి ఎక్కువనే ఆ కంటెస్టెంట్ని విన్నర్ అయితే చేస్తారనమాట. సో మేబీ నాకేమో ఇది అంతగా నమ్మాలనిపించట్లేదు. బట్ బజ్ వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి బాధ్యత ప్రకారం చెప్పాను. సో మీరు విన్నర్ ఎవరైతే బాగుండకున్నా ఆ కంటెస్టెంట్ మీద కామెంట్ చేయండి. మీకు ప్రతి కామెంట్కి నా రియాక్షన్.